ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఓం శం శనీశ్వరాయ మాతంగి నమః. రేపు అనగా 23 ఈ 2025వ సంవత్సరంలో ఆఖరి శ్రావణ శనివారము అమావాస్యతో కలిపి వస్తుంది కాబట్టి శని అమావాస్య నాడు మనకు అర్ధాష్టమ శని, శని ఏలినాడు శని, ఇలా శని బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, రాహుకేతు బాధలు అనుభవిస్తున్న వాళ్ళు పూజలు చేసుకోవడం వలన చాలా ఉపశమనం పొందుతారు. కాబట్టి మన ఆలేరు నందుగల శని హనుమాన్ మందిరం మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇక్కడ ఆవు పాలతోని ఈ యొక్క శనీశ్వరునికి హనుమంతునికి కలిపి ఉన్నదానికి అభిషేకం చేసుకోండి. మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆలేరు మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఫస్ట్ వరంగల్ నుంచి పోతే ఫస్ట్ ఆలేరు స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతేనేమో లాస్ట్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని మీరు పొందగలరు. మరియు శని ప్రభావం ఏమైతే ఉంటుందో దాని నుంచి కూడా మీకు ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య, శని అమావాస్య నాడు అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి అవకాశం 2025లో మళ్ళీ రాదు. కాబట్టి మీ యొక్క శనికి సంబంధించిన బాధలను అన్నిటినీ కూడా, మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, వ్యాపార వ్యవహార సమస్యలు కావచ్చు, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా, తర్వాత రుణ బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నిటికి కూడా దారి దొరికేందుకు అతి ముఖ్యమైన శని అమావాస్య రేపు. కాబట్టి చాలా వరకు మీరు ఆవు పాలతోనే అభిషేకం చేయండి, మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారనే భావనతో మేము మీకు తెలియజేస్తాము. ఆలేరు నేషనల్ హైవేకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ మీకు అక్కడ ఆగి మీరు అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి. మీకు ఇంకా పూజలు చేసుకోవాలంటే మాత్రం, హోమాలు చేసుకోవాలంటే మాత్రం నైట్ 12 నుంచి ఉదయం 6 గంటల వరకు నిషి పూజ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9291621191. నా పేరు సాగర్, వాస్తు కన్సల్టెంట్, వరంగల్. ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారని అభిలాషిస్తున్నాను. ధన్యవాదాలు.